కేటీఆర్, నువ్వు మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నావు. ఎవరిని నాలుగే కోస్తారో రాబోయే రోజులు చెప్తాయి. మాట్లాడే ముందు తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. ఒక దిక్కు నాలుకే ఓసేసుడు కాదు. కేటీఆర్, నీ రాష్ట్రం చెల్లి తరిమే రోజులు దగ్గర పడ్డాయి. అది గుర్తుపెట్టుకో. ఈ రాష్ట్రం ఉన్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు 100% ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కేటీఆర్ నిన్ను, నీ అయ్యను తన్ని ఈ రాష్ట్రం నుంచి తరిమేసే రోజులు దగ్గర పడుతున్నాయి. గుర్తుపెట్టుకోమని చెప్తున్నాం. ఎందుకంటే కేటీఆర్ అంటోడు మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నాడు. ఎందుకో మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నంటే, రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపిస్తుంది. ఈ విచారణలో కేటీఆర్, కవిత వీళ్ళందరూ స్కాములు చేశారు కదా, ఆ స్కాముల మీద అన్నిటి మీద విచారణ జరుగుతుంది. ఎక్కడ మమ్మల్ని జైలుకు పంపుతాడో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఆ భయంతో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆ భయం బాగుంది. కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ జరుగుతుంది. ఇళ్లలో కరెంటు కొనుగోలు మీద, విద్యుత్ కొనుగోలు మీద విచారణ జరుగుతుంది. ఇవన్నిటి మీద విచారణ జరుగుతుంది కాబట్టి భూముల మీద విచారణ జరుగుతుంది. మరి వీళ్ళు చేసిన అన్ని శాఖలలో దోపిడీ మీద విచారణ జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ మీద విచారణ జరుగుతుంది. ఇవన్నిటి మీద విచారణ జరుగుతుంది కాబట్టి ఈ విచారణలో తేలినాడు ఈ రాష్ట్ర ప్రభుత్వము చట్టపరమైన చర్య తీసుకుంటుంది, మమ్మల్ని జైలుకు పంపిస్తారనే భయం. రెండో భయం కూడా ఉంది. ఈడీ విచారణ జరిగే ప్రమాదం ఉంది, సిబిఐ విచారణ జరిగే ప్రమాదం ఉంది, మమ్మల్ని తిహార్ జైలుకు కూడా పంపించే ప్రమాదం ఉంది అనే భయంలో ఉన్నారు. మూడోది, మేము ఒక్కసారి జైలుకు పోయినామంటే ఈ తెలంగాణలో రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా తరిమేస్తారేమో అనేది మూడో భయం వాళ్లకు. ఇగో ఇంత భయంతో భయాందోళన గురై మతిస్థిమితం లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తున్నాడు. అదేవిధంగా చాత కాకపోతే దిగుపొమ్మని చెప్తున్నాడు కేటీఆర్ అంటాడు. అరే బోషుడికే దిగుపొమ్మని నువ్వు చెప్పడం కాదు, ఈ రాష్ట్రము ఎందుకు దివాలా కోరు తీసింది, ఈ రాష్ట్రము ఎందుకో ఆర్థిక స్థితిగతులు, మరి బడ్జెట్లో ₹1 లేకుండా చేసిన లెవెలు, ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన గాడిద కొడుకు ఎవడని నేను అడుగుతున్నా. 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటికి 60,000 కోట్లు మిగులు బడ్జెట్. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఇన్ని అప్పులు కాలే. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఇన్ని అప్పులు కాలే. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటికి, ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటికి 60,000 కోట్లు మిగులు బడ్జెట్ ఉండే. 60,000 కోట్లు మిగులు బడ్జెట్. అటువంటిది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రానికి 7 లక్షల కోట్లు అప్పు తెలంగాణ ప్రజల మీద మోపిండు. ఈ తెలంగాణ రాష్ట్రానికి 7 లక్షల కోట్ల అప్పు చేసిండు ఆనాటి ముఖ్యమంత్రి కేటీఆర్. ఇది వాస్తవం కాదా? 7 లక్షల కోట్లు ప్రాజెక్టుల పేరు మీద, డెవలప్మెంట్ పేరు మీద, నిధుల పేరు మీద, నీళ్ల పేరు మీద 7 లక్షల కోట్లు తీసుకొచ్చి అందులో 3 లక్షల కోట్లు వీళ్ళు స్కామ్ చేసిండ్రు. కమిషన్లు అనేక విధాలుగా దోపిడీ చేసిండ్రు. 3 లక్షల కోట్లు కేటీఆర్ వాళ్ళ కుటుంబం కోసం దోసుకున్నారు. వాళ్ళు ఇంకా 100 తరాలు తిరిగి బతికే అంత సంపదను సంపాదించుకున్నారు. 7 లక్షల కోట్లు రాష్ట్రం కోసం పెట్టినాయి కాదు అవి.
రాష్ట్ర ప్రజల కోసం పెట్టినవి కాదు. 7 లక్షల కోట్లు అప్పు చేసి ప్రాజెక్టుల పేరు మీద, రాష్ట్ర డెవలప్మెంట్ పేరు మీద ఆ 7 లక్షల కోట్లు అప్పు చేసి దాంట్లో 3 లక్షల కోట్లు స్కామ్ చేసిండ్రు, 3 లక్షల కోట్లు దోసుకున్నారు. ఇది వాస్తవం కాదా? ఇది మేము సాక్ష్యాలతో నిరూపిస్తామని చెప్తున్నా. ఇది వాస్తవము. ఎందుకంటే వీళ్ళు చేసిన అప్పే ఇవాళ రాష్ట్రంలో రాష్ట్ర పరిస్థితి మంచిగా లేకుండా అయిపోయింది. మేము అడుగుతున్నాం కేటీఆర్ను, అరే అసలు దొంగలు కేసీఆర్, కేటీఆర్, మీరు అసలు దొంగలు మీరయ్యి ఇవాళ రేవంత్ రెడ్డి గారిని నాలుకగా వస్తా కోయిలా భవిష్యత్తుగా చూస్తారు తెలంగాణ ప్రజలు. 99% ఉన్న ప్రజలు ఈ రాష్ట్రం నుంచి వెళ్ళి మిమ్మల్ని తనిమేసే రోజులు దగ్గర పడుతున్నాయి. జాగ్రత్త కేటీఆర్, చెప్పుతను కొడతారు జాగ్రత్త. ఈ రాష్ట్రం నుంచి తనిమేసే రోజులు దగ్గర పడుతున్నాయి. మీరు ఇంకా ఈ రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి మోసం చేయాలని చూస్తున్నారు. ఇంకా రాష్ట్ర ప్రజలు తప్పుదో పట్టేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే మీరు చేసిన దోపిడీ ఇంత అంత కాదు. ఇవాళ రాష్ట్రంలో మొత్తము ఈ రాష్ట్రంలో 30,000 ఎకరాల భూమిని 30,000 ఎకరాల భూమిని కబ్జపెట్టారు. నిజాము వారసులకు సంబంధించిన భూమి, నిజాం వంశస్థులకు సంబంధించిన భూమి 30,000 ఎకరాలు కోసమే మీరు ధరని తీసుకొచ్చారు. ఆ 30,000 ఎకరాలను మీరు ధరలు ఎక్కించారు, రికార్డుకి ఎక్కించారు. ఇది వాస్తవం కాదా? 30,000 ఎకరాలు మీ బినాం పేర్ల మీద ఎక్కించి 10,000 ఎకరాల భూమిని అమ్మేసుకున్నారు కేసీఆర్, కేటీఆర్. ఆ 10,000 ఎకరాల భూమిని అమ్మేసి ఆ డబ్బుతో ఇతర దేశాలలో మీరు కంపెనీలు పెట్టుకున్నారు, ఇతర దేశాల్లో వ్యాపారాలు చేస్తున్నారు. ఇది వాస్తవం కాదా? ఇంకా 20,000 ఎకరాల భూమి కేసీఆర్, కేటీఆర్, కవిత వీళ్ళ బినాం పేర్ల మీద ఉన్నది. మొత్తం తెలంగాణ, హైదరాబాద్ చుట్టూ 20,000 ఎకరాల భూమి. ఇదంతా ఎవడబ్బ సొమ్ము అని అంటున్నా కేటీఆర్. ఇదంతా ఎవడబ్బ సొమ్ము? మీరు మొత్తం దోపిడీ చేసింది వాస్తవం కాదా? ఇంకా ఇయ్యలో రేవంత్ రెడ్డి గారిని, మా ముఖ్యమంత్రి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాట్లాడే హక్కు మీకు ఎక్కడిది? ఎవరైనా మా ముఖ్యమంత్రి 16 నెలలు అవుతుంది, మా ముఖ్యమంత్రి మీద చిన్న రిమార్కు ఎక్కడన్నా ఉందా? లేకుంటే మా క్యాబినెట్ మంత్రుల మీద ఎవరినన్నా దోపిడీ చేసినట్టు ఉన్నదా? ప్రజలు చూస్తున్నారు కదా. నీతి నిజాయితీగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నారు. ఈ రాష్ట్ర సంపదను ఎట్లా సృష్టించాలి, ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు మంచిగా లేవు, ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దాలి అని చెప్పి ఆలోచనతో 24 గంటలు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా రాష్ట్ర క్యాబినెట్ మంత్రులంతా పనిచేస్తున్నారు. ఈ స్కీములన్నీ అమలు చేయాలని లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఉద్యోగ సంఘాలకు ఇచ్చే డబ్బులు ఇవ్వాలని పనిచేస్తున్నారు. ఆర్థిక పరిస్థితి చెప్పిండు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మొన్న ఆర్థిక పరిస్థితులు ఇట్లున్నాయి, గత ప్రభుత్వము 10 ఏళ్లు పరిపాలన చేసి మొత్తం దివాలా తీపించింది, రాష్ట్రాన్ని దోపిడీ చేసింది, 7 లక్షల కోట్లు అప్పు చేసిండు కేసీఆర్. కాబట్టి ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు ఇప్పుడు మంచిగా లేవు. కాబట్టి దీన్ని సరి చేస్తున్నాము, సంపదను సృష్టిస్తాము. ఒక 6 నెలలు ఆడలోపల సంపదను సృష్టించి అన్ని స్కీములను కూడా అమలు చేసి ప్రజల కోరిక నెరవేరుతుంది. ఇటు ఉద్యోగ సంఘాలకు కూడా వాళ్ళకి ఇచ్చే డబ్బు కూడా ఇవ్వడం జరుగుతుంది ఒక 6 నెలలు ఆడదాగితే అనే ఉద్దేశంతో దాన్ని ఆలోచన చేసి మా ముఖ్యమంత్రి గారు మాట్లాడేండ్రు తప్ప ఇంకా వేరే విధంగా కాదు. చేత కాకపోతే రాజీనామా ఏమంటే అంటే ఈ రాష్ట్రాన్ని అమ్మేస్తారా? మరి మీరు గిట్ట ఈ రాష్ట్రాన్ని ఇట్లా అమ్మేస్తారా బై కేటీఆర్? చెప్పు. ఇదంతా ఎవడబ్బ సొమ్ము అనుకుంటుండ్రా బై? విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్